హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి ఒక తెలంగాణ ఎర్టిగా మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన ఎర్టిగా ZXi ప్లస్ ఫుల్లీ టాప్ వెహికల్ని మీకోసం తీసుకొని రావడం జరిగిందండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ 1,12,000 విత్ రికార్డు తిరిగింది. బండి మార్నింగ్ బెంగళూరు నుండి బయలుదేరింది, ఈవినింగ్ వరకు ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తుందండి. కస్టమర్ అలాగే డస్ట్ ఉన్న అలాగే వీడియో పెట్టమని చెప్పడం జరిగింది. నేను ఆ దుమ్ము ధూళితోని అలాగే వీడియో అయితే పెట్టాను, మీరు చూడొచ్చండి. ఇదన్నమాట పరిస్థితి. ఈ విధంగా అయితే మొత్తం డస్ట్ అలాగే ఉంది. ఆ డస్ట్ తోటే నేను వీడియోస్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తం స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకు యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, వాటర్ లాగ్ హిస్టరీ కానీ, డ్యామేజెస్ కానీ ఎటువంటి మనకు మేజర్ మైనర్ ప్రాబ్లమ్స్ అయితే లేవండి. చాలా బాగుంది. అలవీల్స్ దగ్గర నుండి, టైర్స్ దగ్గర నుండి, మనకు హెడ్లైట్ దగ్గర నుండి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, మనకు ఇంజన్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు వెహికల్ని 360 డిగ్రీలు అయితే చూపించడం జరిగింది. మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ లైట్స్, ఇండికేటర్స్ అండ్ మీకు క్రోమ్ గ్రిల్, అలాగే సేమ్ పొజిషన్లో మీకు విత్ క్రోమ్ ఫినిష్ తోటి రావడం అయితే జరుగుతుంది. లైటింగ్ కూడా అంతా చాలా లైటింగ్ కూడా మంచి పవర్గా ఉంటుంది అండి. అలై వీల్స్ కూడా మీకు లేటెస్ట్ 23 అలై వీల్స్ లేటెస్ట్లో ఉంటుంది. మీకు టోటల్ యాక్సెసరీస్ అనేవి ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది, ఎందుకంటే ZXi టాప్ మోడల్ వేరియంట్ కాబట్టి. అలాగే ఇంటీరియర్గా మనం వెహికల్ని చూసుకున్నట్టయితే మనకు జస్ట్ కీలెస్ ఎంట్రీ తోటి స్టార్ట్ అవుతుంది. కీలెస్ ఎంట్రీ అనేది మనకు ఈ విధంగా ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అనేది ఆన్ అవుతుంది. మనకు పవర్ విండోస్ రావడం జరుగుతుంది, లాక్ అన్లాక్. అలాగే ఏదైతే ORVM ఉంటుందో ORVM అడ్జస్ట్మెంట్, పుష్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, మనకు క్రూజ్ కంట్రోలర్, స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్లో మనకు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్, సీట్లలో ఆమ్రెస్ట్, 5 స్పీడ్ గేర్ బాక్స్, మాన్యువల్ వెహికల్, మనకు సెన్సార్ ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు సెన్సార్ లాగా ప్రతి ఒక్కటి మనకి ఏదన్నా ఎక్స్ట్రా బటన్స్ కూడా అవసరం వస్తే ఇక్కడ నుండి మనం పెట్టుకోవడానికైతే మనకు స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్ ఏసీ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ క్యామ్ ఉంది, ఆటో ప్యానల్ ఏసీ ఉంది, మనకు ఆటో డిమ్మింగ్ ఆటోమేటిక్గా మాన్యువల్ అయితే రావడం జరుగుతుంది. ఇది మాన్యువల్ మనకు డిమ్మింగ్ అన్నమాట. అలాగే సన్ ప్యాడ్స్ పైన కవర్స్ కూడా తీయలేదు. టోటల్గా సెంట్రల్ ఏసీ, మీకు సెంట్రల్ ఏసీ రావడం జరుగుతుంది. నార్మల్గా డ్రైవర్ సైడ్ ఏదైతే ఉంటుందో మనకు నార్మల్ వెహికల్స్లో 5 సీటర్ వెహికల్స్లో వస్తే జస్ట్ ఈ 4 ఏసీ వెంట్స్ రావడం జరుగుతుంది. మనకు ఏదైతే హుండై వెహికల్స్ ఉంటాయో కొంచెం ప్రీమియం వెహికల్స్లో మనకు ఆమ్రెస్ట్లలో సెంటర్లో రావడం జరుగుతుంది. హై క్రాస్, ఇన్నోవా లాంటి పెద్ద వెహికల్స్కి వెళ్ళినప్పుడు మనకు సెంట్రల్ ఏసీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే 7 సీటర్ వెహికల్ కాబట్టి మీకు మంచి మైలేజ్తో కూడిన 7 సీటర్ వెహికల్ అన్నమాట. ఇది నార్మల్గా జస్ట్ మీరు సీట్ డౌన్ చేసుకొని సీట్ కూడా ముంగడికి వెళ్ళిపోతుంది హ్యాపీగా. వెనకాల ఇద్దరు సెంటర్లో మనం ముగ్గురు కూర్చోవచ్చు, ముంగట ఇద్దరు అన్నమాట. ఈ విధంగా మనకు 7 సీటింగ్ అయితే అవుతుంది. అలాగే మిడిల్లో కూడా మనకు అండ్ రియర్ సీట్లలో కూడా బాటిల్ హోల్డర్స్ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సెంటర్లో కూర్చున్న వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ రావడం జరుగుతుంది. పవర్ విండోస్ అయితే మనకు 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. 5 డోర్స్, ఒకటి ఈ డోర్ అండ్ మనకు 4 డోర్లు, ఒకటి డిక్కీ. ఈ బానెట్ కూడా డోర్ తోటి వేసుకున్నట్టయితే 6 డోర్లు అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకు వెహికల్ అయితే ఇంటీరియర్గా ఉంది. చాలా అద్భుతమైన ఫీల్ అయితే ఉంటుందండి వెహికల్లో, ఎందుకంటే ఎర్టిగా ఎవర్ గ్రీన్ వెహికల్. మీరు ఏ అర్ధరాత్రి కావాలనుకున్న వెహికల్ సోల్డ్ అయితే చేయొచ్చు. మీరు అలై వీల్ చూసుకోవచ్చు. అలై వీల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, మారుతి సుజుకి లోగో తోటి డైమండ్ కట్ అలై వీల్. సస్పెన్షన్స్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. కంపెనీ నుండి వచ్చిన ఏవైతే సస్పెన్షన్స్ ఉంటాయో అవే ఉన్నాయి. అలాగే ఫెండర్ చూసుకున్నట్టయితే ఫెండర్ ఒరిజినల్గా ఉందండి, ఎటువంటి పెయింటింగ్స్ అయితే ఇంతవరకు కాలేదు, అవసరం లేదు. అలాగే ఆటో ఫోల్డింగ్ మిర్రర్ విత్ సైడ్ ఇండికేటర్తో రావడం జరుగుతుంది. డోర్స్ చూసుకున్నట్టయితే డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మీకు క్రోమ్ ఆటోమేటిక్గా మన కంపెనీ ఫిటెడ్ క్రోమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే డోర్ ఎడ్జెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి.
రీప్లేస్ కాలేదు, రీపెయింట్ కాలేదు, డ్యామేజెస్ ఏం లేవు. మీకు డ్యూయల్ టోన్తో రావడం జరుగుతుంది. బ్లాక్ అండ్ మనకు ఏదైతే బ్రింజ్ కలర్ ఉంటుందో ఆ కలర్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే వుడ్ ఫినిష్ టైప్లో మనకైతే ఏదైతే సిమెంట్ కలర్ వుడ్ ఫినిష్ టైప్లో ఇది ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇంటీరియర్గా మొత్తం అయితే చూపించడం జరిగింది. పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, పిల్లర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏం డ్యామేజ్ లేవండి. చాలా నీట్గా వాడుకున్నారు. సార్ వచ్చేసి బిజినెస్ చేస్తారు, వారు బెంగళూరు, నాగ్పూర్ ఈ విధంగా తిరుగుతూ ఉంటారన్నమాట. అందుకోసమే ఓన్లీ ఫ్యామిలీ పర్పస్, ఓన్లీ సొంతంగా తిరగడానికి మాత్రమే ఈ వెహికల్ని తిప్పుకున్నారు. అలాగే గ్లాసెస్ అన్నీ ఒరిజినల్ అండి. ఏ ఒక్క గ్లాస్ కూడా మనకు చేంజ్ కాలేదు, ఏ ఒక్క పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు, రీపెయింట్ కాలేదు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. పవర్ విండోస్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. డోర్ ఎడ్జెస్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. డోర్ ఎడ్జెస్ అన్నీ, చైల్డ్ లాక్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. మనం అన్నీ చెక్ చేయడం జరిగింది, స్పీడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇంటీరియర్గా సాలిడ్గా ఉంది వెహికల్ వచ్చేసి. సీటింగ్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి, పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏ ఒక్క పంచ్ కూడా డ్యామేజ్ లేదు. మీకు డైరెక్ట్గా మీరు లైవ్లో వచ్చి వెహికల్ని చూసుకున్న అదే విధంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే రకం అన్నమాట. మీకు బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఎర్టిగా సుజుకి స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ అండి. మీకు మంచి మైలేజ్ వస్తుంది. హైవేలో అయితే 20+ మైలేజ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. నేనైతే ఒక 18 చెప్తాను. ఇది మన రెడీ కార్స్లో ఉంది. మీకు చూడొచ్చండి, బూట్, ఎడ్జెస్, జాయింట్స్, లాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒరిజినల్ వెహికల్ అండి. మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు కానీ, ఎటువంటి మన చిల్లర ఖర్చులు కానీ అవసరం లేకుండా మీకైతే ఉంటుంది. ప్లస్ వెహికల్లో రియర్ డీఫాగర్, రియర్ వైపర్, వాటర్ వాషర్, మీకు బ్రేక్ లైట్, స్పాయిలర్ ఎక్స్ట్రాగా వేయించుకోవడం జరిగింది. అలాగే బ్రేక్ లైట్స్ ఒక మంచి ఎల్ షేప్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే చాలా నీట్గా ఉంటుంది. మనకు స్టెప్ ఇన్ టైర్ వచ్చేసి ఈ విధంగా 100% అన్యూజ్డ్ స్టెప్ ఇన్ టైర్ అనమాట. స్టెప్ ఇన్ టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు. అలాగే సేఫ్టీకి రియర్ బంపర్ గార్డ్ కూడా వేయించుకోవడం జరిగింది. చాలా నీట్గా ఉందండి, పర్ఫెక్ట్ వెహికల్. అలాగే మీకు లెఫ్ట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఏదైతే మన ఫెండర్ ఉంటుందో ఫెండర్ పైన చిన్న డెంట్ అయితే ఉందండి. ఈ ఒక డెంట్ అయితే పడింది. ఇంత తిరిగిన వెహికల్ కాబట్టి 1,00,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి చిన్న డెంట్ అనేది సాధారణం. అలాగే డోర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్లో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. మీ క్వార్టర్ ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. టైర్స్ అన్నీ మనకు సస్పెన్షన్స్, టైర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలై వీల్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సస్పెన్షన్ నుండి 2, 4 మొత్తం బ్యాక్ 2, ఫ్రంట్ 2, 4 సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. అలాగే సీటింగ్ కూడా మీకు ఆ పక్క నుండి ఈ పక్క నుండి అంటే మొత్తం అయితే క్లియర్గా చూపించడం జరుగుతూ ఉంది. పంచెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కూడా, ఏ ఒక్క ఇది కూడా మీకు ఇక్కడ ఈ జాయింట్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకనంటే ఈ కట్టు నేను మళ్ళీ చెప్పానండి, ఎందుకంటే మీ టైం అయితే నేను వేస్ట్ చేయను. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చూడొచ్చు, ఈ విధంగా పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. 2 పక్కల సెన్సార్స్ అయితే రావడం జరుగుతుంది. లాక్ అయింది, అన్లాక్ అయిపోయింది. 2 పక్కల సెన్సార్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. డోర్ ఎడ్జెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రన్నింగ్ బోర్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మీకు గ్లవ్ బాక్స్లు, కూలింగ్, మనకు ఏవైతే స్పేస్ కోసం ఆమ్రెస్ట్ లాక్లు, ప్రతి ఒక్కటి మినిమం మనకు వాలెట్స్ పెట్టుకోవడానికి నార్మల్గా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అలాగే పంచెస్ అన్నీ చూడొచ్చండి, పర్ఫెక్ట్ పంచెస్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజెస్ లేవు. మనకు ప్రతి ఒక్కటి ఆపరేట్ ఎలక్ట్రికల్ పరంగా, మెకానికల్ పరంగా చాలా సాలిడ్గా ఉంది వెహికల్. చూడొచ్చు, ఒరిజినల్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు వెహికల్. ఒక్కసారి ఇంజన్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను నేను. చూడొచ్చండి, కొంచెం వర్షంలో వెహికల్ తిరిగింది కాబట్టి కొద్దిగా డర్టీగా ఉంది. అఫ్రాన్ లెగ్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంజన్లో ఉండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. చూడొచ్చండి, ఎటువంటి మనకు డ్యామేజెస్ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ లేవండి. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి విత్ కంపెనీ స్టిక్కర్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీరు బ్యాటరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. బానెట్ 100% ఒరిజినల్. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. పెట్రోల్ ఇంజన్ అండి. ఇంకా మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపించాల్సిన అవసరం కూడా నాకు తెలిసి అయితే లేదు. ఎందుకు అని అంటే పెట్రోల్ వెహికల్ మీకు 10 లక్షలు తిరిగినా అసలు ప్రాబ్లం అనేది రాదు వీటిలలో.
అలాగే మన దగ్గర ఇప్పుడు అస్సాం 2021 ఈకో స్పోర్ట్ ఒకటి అవైలబుల్ ఉంది. అది వచ్చేసి కస్టమర్ 6,40,000 అయితే అడుగుతూ ఉన్నారు. మీకు మంచి బడ్జెట్లో నేను విత్ డెలివరీ అయితే ఇస్తాను. అలాగే గ్రే కలర్ వెహికల్ 2018 డిసెంబర్ వెహికల్ ఒకటి ఉంది. 74,000 కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు రావచ్చు, చూసుకోవచ్చు. బండి నా దగ్గర వరంగల్లో అవైలబుల్ ఉంది. ఈకో స్పోర్ట్ లవర్స్ ఎవరున్నా కాల్ చేయండి. మీకు ఆ వెహికల్ని నేను వరంగల్లోనే చూపిస్తాను. రేపు వీడియో పెడతానండి దాన్ని. అలాగే ఇంకోటి ఈకో స్పోర్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది 2019 అక్టోబర్ వైట్ కలర్. అది బయలుదేరింది ఢిల్లీ నుండి. మన డ్రైవర్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. నా వెహికల్స్ అన్నీ బై రోడే వస్తాయి. బై రోడ్ నుండే నేనైతే ప్రతి ఒక్క వెహికల్ని అయితే తీసుకొని వస్తాను. 1-2 వెహికల్ కస్టమర్ యొక్క దీని పేరు మీదనే మనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అని అంటే కస్టమర్ వారు ఏ విధంగా మనల్ని అడిగితే ఆ విధంగానే మనమైతే తీసుకొని వస్తామన్నమాట. బై రోడ్ అంటే బై రోడ్, ఇలా అంటే ఏ విధంగా అంటే ఆ విధంగా అయితే మనం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే మన దగ్గర ఇంకా సన్ రూఫ్ స్పోర్ట్స్ ఎడిషన్ ఒక వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఆ వెహికల్ కూడా మీకు కావాలి అని అంటే నేను అవైలబుల్ అయితే చేస్తానండి. ఇంకా మీకు ఏమైనా కావాలని అనుకుంటే కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ పెట్టండి. మీకు ఏది కావాలన్నా అది నేను అవైలబుల్ అయితే ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఒకసారి ఈ వెహికల్ని అయితే క్లియర్గా చెప్తాను. ఒకసారి వెహికల్ గురించి అయితే మనము క్లియర్గా చెప్తానండి. ఎర్టిగా 2022 డిసెంబర్ 23 రిజిస్ట్రేషన్, 1,12,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, ఇన్వాయిస్ ఓనర్ బండి. వెహికల్ చాలా బాగుంది. ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నా 9,50,000 కస్టమర్ అడుగుతా ఉన్నాడు. 9 లక్షల్లో మీకైతే వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.